హలో అండి అందరికీ. నా వాయిస్ అయితే అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే క్లైమేట్, వాటర్ మారితే నాకు ఆటోమేటిక్‌గా జలుబొచ్చేస్తుందనమాట. జలుబు చేసింది. కాబట్టి వాయిస్ అలాగుంది. అడ్జస్ట్ అవ్వండి. అసలు అనుకోకుండా మా వాళ్ళ ఇంటికెళ్ళాను. అక్కడి నుంచయితే అనుకోని ప్రయాణం విజయవాడ అయితే బయలుదేరిపోయామనమాట. మా అక్క వాళ్ళు, మేము, మా అమ్మ వాళ్ళు కలిసి వెళ్ళాము. చక్కగా ట్రైన్ 5కి ఎక్కాము. ఫుడ్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేశాను. నేనే చేశాను. పులిహార, ఆలు కర్రీ. 7 కల్లా భోంచేసేసాము. టేస్ట్ అయితే జర్నీలో కదా ఇంకా బావుంది. కొంచెంసేపు పిల్లలతో కాలక్షేపం చేసేటప్పటికి 12 అయిపోయిందండి. స్టేషన్‌లో దిగిపోయాము విజయవాడ. ఇంకా 4 అయిందాకా రైల్వే స్టేషన్‌లోనే ఉండి, ఇంకా అక్కడి నుంచయితే స్నానానికైతే బయలుదేరిపోయానమాట. మా అమ్మని, మా డ్యాడీ అయితే గుండు చేయించుకుంటారు. మిగిలినోళ్ళందరం పిల్లలతో సహా కత్తిర్లు అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము బయటకొచ్చేటప్పటికి తెల్లారిపోయింది. మనకి అక్కడి నుంచయితే ఒక వే అయితే నది దగ్గరికి కట్టారు. ఇంకా ఆ వే గుండా వెళ్ళిపోయాము. ముందైతే మనకి ఇక్కడ ట్యాప్స్ ఇచ్చేవారు కదా! ఇప్పుడైతే నదిలోకి అలౌట్ చేశారు. నాకు నచ్చిన విషయం ఇదే.